ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఏప్రిల్ 5వ తేదీన కరీంనగర్ పర్యటించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై మొదటిసారి స్పందించారు. 2 రోజుల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానని, నిజాలు బయట పెడతానని తెలిపారు. ట్యాపింగ్ ఎవరు చేయించారో, ఎవరిని అరెస్ట్ చేయాలో స్పష్టం చేస్తానని వివరించారు. కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి విప్పకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకు ఆయన మాట్లాడతారా లేదా అనే విషయం గులాబీ లీడర్లకే అంతుపట్టడం లేదు. ఒకవేళ మాట్లాడితే వివాదంలో ఇరుక్కుపోతారనే అనుమానంతోనే మౌనంగా ఉంటున్నారా, లేక సమయం సందర్భం చూసుకొని గుట్టు విప్పుతారా అనే ప్రశ్నలు వారిలో మెదులుతున్నాయి. మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ట్యాపింగ్ ఎపిసోడ్ జరిగినట్టు విచారణలో సస్పెండెడ్ పోలీసు అధికారులు ఒప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశాం అని రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ట్యాపింగ్ కేసు నాటి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడినా కేసులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసుల విచారణ, కోర్టుకు తెలిపిన వివరాలపై గులాబీ బాస్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. వారి సూచనల మేరకే ట్యాపింగ్ ఇష్యూపై పెదవి విప్పడం లేదని, కొంతకాలం సైలెంట్గా ఉండడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇక ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా బయటికి వస్తున్న అంశాలు రోజు రోజుకు బీఆర్ఎస్ను ఇరుకున పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటే తప్పును ఒప్పుకున్నామనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయనే ఆందోళన గులాబీ లీడర్లలో వ్యక్తమవుతున్నది. ఇదే అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్ను అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో తాము మౌనంగా ఉండడం సరికాదని బీఆర్ఎస్లోని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. జరిగిన విషయం ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉన్నదని వివరించారు. మరోవైపు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ తొందరపడి నోరు జారారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ట్యాపింగ్కు తమకు సంబంధం లేదని ఖండించిన ఆయన కొన్ని రోజులకే మాట మార్చారు. ట్యాపింగ్ జరిగి ఉండొచ్చంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ట్యాపింగ్ జరిగిందనే అనుమానాలకు కేటీఆర్ వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది.